ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మన జీవితాల్లో ఒంటరితనాన్ని మనం అనుభవించేటువంటి వారముగా ఉంటాం. ఆ యొక్క ఒంటరితనంలో కనీసం కుటుంబంలో వారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ అప్పటి వరకు ఎంతగానో ప్రేమించేటువంటి వారు, అప్పటి వరకు ఎంతగానో అభిమానించేటువంటి వారు, అప్పటి వరకు మన ద్వారా ఎంతగానో మేలు పొందుకున్నటువంటి వారు దూరంగా జరిగిపోయేటువంటి వారిగా ఉంటారు. ఒంటరి అయినటువంటి పరిస్థితుల్లో దేవా, ఎందుకు నేను ఇలాంటి ఒంటరితనంలో నా జీవితాన్ని కొనసాగించాలి? ఇలాంటి ఒంటరి బ్రతుకు నేనెందుకు బ్రతకాలి? ఇలాగూ ఒక నెగిటివ్ థాట్స్లో నువ్వు ఆలోచిస్తున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకే ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఒక అబ్రహాముని దేవుడు తన బంధువుల్ని, స్నేహితుల్ని, దేశాన్ని, సమస్తాన్ని విడిచి ఒంటరిగానే రమ్మన్నాడు దేవుడు. ఒక యేసేపు వర్తకులకి అమ్మివేయబడి బానిసగా ఒంటరిగానే ఐగుప్తు ప్రాంతంలో జీవించినటువంటి వాడిగా ఉన్నాడు. ఒక దావీదు అభిషేకింపబడిన తర్వాత కూడాను 13 సంవత్సరాలు ఒంటరిగా తరమబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఒక అబ్రహాము జీవితంలో కానీ, ఒక యేసేపు జీవితంలో కానీ, ఒక దావీదు జీవితంలో కానీ వాళ్ళ పట్ల దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఉన్నది. అయినప్పటికీ కూడాను వారి జీవితం ఒంటరిగా ప్రయాణించవలసినటువంటి పరిస్థితుల్లో దేవుడు నడిపించాడు. ఎందుకొరకు అని అంటే గనక ఆ ప్రయాణంలో వారికి తోడుగా ఆయన నడవాలని, ఆ ప్రయాణంలో వారితోటి ఏకాంతముగా దేవుడు మాట్లాడాలని, ఆ సమయంలో దేవుడు వారికి సహాయకులుగా ఉండాలని. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, ఒక అబ్రహాముని, ఒక యేసేపుని, ఒక దావీదుని ఒంటరిగా దేవుడు నడిపించినప్పటికీ కూడాను దేవుడైతే వారి చేయి విడిచిపెట్టలేదు. ఒంటరిగా ఉన్నప్పుడే వారికి అతి సాన్నిహిత్యంగా దేవుడు నడుచుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడే వారి జీవితాలు ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఆశీర్వదించాడు. ఈ మాటలు నా కొరికే దేవుడు మాట్లాడుతున్నాడని నీవు విశ్వసించగలిగినట్లయితే నీవు ప్రస్తుతం కొనసాగించుతున్నటువంటి ఒంటరి జీవితాన్ని గురించి, ఒంటరి ప్రయాణాన్ని గురించి, అది నాకేదో శాపం అని చెప్పి నీవు నిందించుకోవద్దు. లేదంటే నిన్ను ఆ రీతిగా చేసినటువంటి జనములను గురించి నువ్వు వ్యర్థముగా మాట్లాడవద్దు. కానీ ఆ ఒంటరితనములో దేవుడు నీ పక్షముగా ఉండాలని, నీకు తోడుగా ఉండాలని, నిన్ను ఒంటరిని చేసిన అందరి ఎదుట ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను ఆశీర్వదించాలనే దేవుడు ఆ యొక్క ఒంటరితనాన్ని దేవుడు నీ జీవితంలో అనుమతింపచేశాడు. నీ పితరుల జీవితాల్లో దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవుడు నీ జీవితంలో ఎందుకు జరిగించడని అపనమ్మకంతో, అవిశ్వాసంతో ఉంటున్నావు? నిశ్చయముగా ఆయన సజీవుడై ఉండి నీ పితరుల జీవితాల్లో ఏ రీతిగా అద్భుతము, ఆశ్చర్య కార్యము జరిగించాడో, ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని నిలబెట్టాడో, అదే రీతిగా దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.